Call free, call free, call free. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే ఒక డైలాగ్ తో అప్పటి వరకు సీరియస్ గా సాగిపోతున్న తెలుగు సినిమా దృష్టిని తన వైపు తిప్పుకున్న హాస్య బ్రహ్మ జంధ్యాల. జంధ్యాలగా అందరికీ సుపరిచితులైన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి. జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. అప్పటి వరకు తెలుగు సినిమాలో నిండిన ట్రాజెడీ కథలకు, ఫార్మాట్ కామెడీకి కొత్త దారి చూపారు జంధ్యాల. డిగ్రీ పూర్తయిన తర్వాత సినీ రంగంలో ఎంటర్ అవ్వడానికి చెన్నై ట్రైన్ ఎక్కారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో రైటర్ గా అవకాశం కోసం చాలా ప్రొడక్షన్ హౌసుల చుట్టూ, దర్శకుల చుట్టూ తిరిగారు జంధ్యాల. అయితే అరకొర అవకాశాలే వచ్చాయి. చంద్రమోహన్ హీరోగా నటించిన దేవతలారా దీవించండి చిత్రంతో రచయితగా పరిచయమయ్యారు జంధ్యాల. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అమరదీపం చిత్రానికి మాటలు రాసినప్పుడు జంధ్యాల టాలెంట్ గుర్తించారు. అందుకే ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అడవిరాముడు సినిమాకు మాటలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే. ఆ సినిమా హిట్ కొట్టడంతో స్టార్ రైటర్ గా ఎదిగారు. స్టార్ రైటర్ గా మారిన జంధ్యాల సంగీతం శ్రీనివాసరావు, కె విశ్వనాథ్, భారతీరాజా, కోదండ రామిరెడ్డి లాంటి అగ్ర దర్శకులతో పనిచేశారు. శంకరభరణం, సిరిసిరి మూవ, డ్రైవర్ రాముడు, సీతామహాలక్ష్మి లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో తన మార్క్ డైలాగ్స్ తో అలరించారు. రైటర్ గా అనుభవం గడించాక డైరెక్టర్ గా మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రదీప్, పూర్ణిమలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారారు జంధ్యాల. ప్రముఖ హాస్య నటుడు సుత్తివేలును కూడా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ముద్దమందారం సినిమా సూపర్ హిట్ అయింది. ఏకంగా 25 సెంటర్లలో 100 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. జంధ్యాల డైరెక్టర్ గా మారిన తర్వాత తెలుగు సినిమాలలో హాస్యం అనే పదానికి మీనింగ్ గా మారిపోయారు. 4 స్తంభాలాట సినిమాతో సెకండ్ హిట్ అందుకున్నారు జంధ్యాల. ఈ సినిమాతోనే సీనియర్ నరేష్ ని హీరోగా పరిచయం చేశారు. పొత్తూరి విజయలక్ష్మి అనే ఆవిడ రాసిన ప్రేమలేఖ నవల ఆధారంగా శ్రీవారికి ప్రేమలేఖ అనే సూపర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన మొదటి సినిమా కావడం విశేషం. జంధ్యాల కేవలం హాస్య ప్రధానమైన చిత్రాలే కాదు, ఆలోచించే చిత్రాలు కూడా చేశారు. అలాంటి వాటిలో ఒకటి ఆనంద భైరవి. ఆనంద భైరవి చిత్రానికి గాను ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు జంధ్యాల. ప్రయోగాలు చేయడంలో జంధ్యాల దిట్ట అని చెప్పాలి. బాలకృష్ణ లాంటి హీరోతో బాబాయ్ అబ్బాయ్ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావుతో పలికించిన తారాయ్ నా తరాయ్ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. కమర్షియల్ సినిమాలలో హీరోగా ఉన్న చిరంజీవితో చంటబ్బాయ్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాలో జంధ్యాల పెన్ను రాసిన సంభాషణలు థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. తన హాస్య చిత్రతను చిలికిస్తూ జంధ్యాల రాసిన 2.6తో తెలుగువారికి కొత్త లెక్కను నేర్పించారు. డి రామానాయుడు నిర్మాతగా జంధ్యాల రూపొందించిన ఆహనా పెళ్లంట కామెడీ జోనర్లో రూపొందిన క్లాసిక్ మూవీ అని చెప్పాలి. రైటర్ గా ఆయన టాలెంట్ ఎంత పీక్స్ లో ఉంటుందో చూపించిన చిత్రం ఇది. రామానాయుడు ప్రొడక్షన్ లో అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఆహనా పెళ్లంట. ఈ సినిమాలో కోట, బ్రహ్మానందం పాత్రలను సృష్టించిన విధానం, వారితో పలికించిన సంభాషణలు నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనే పొగడాలి. హీరోకి పిసినారితనాన్ని ఆపాదించడం రైటర్ గా జంధ్యాల గారి తెగువకు, తెలివికి నిదర్శనం. వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జయమ్ము నిశ్చయమ్మురా, బావా బావా పన్నీరు ఇవన్నీ తెలుగువారికి జంధ్యాల రాసి ఇచ్చిన హాస్య నిధులు. ప్రతిభ ఉన్నవాళ్ళని ప్రోత్సహించడంలో జంధ్యాల ఎప్పుడూ ముందుంటారు. బ్రహ్మానందం, నరేష్, ప్రదీప్, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు ఇలా ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీలో నటులుగా జన్మనిచ్చారు జంధ్యాల. 2 దశాబ్దాలకు పైగా ప్రేక్షకుల్ని నవ్వించి, అలరించి అలసిపోయిన జంధ్యాల జూన్ 19, 2001లో కన్నుమూశారు. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.